told your friend you're not okay, and tell me what's wrong and why you never said you felt that way. And guess you're trying to stay strong and fake a smile until I look away. But I've known you too long, it hurts to watch your blue eyes fade to gray. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను జగదీష్. నా ప్రయాణం 9 యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం అండి. మేము కోడిపల్లి నుంచి బయలుదేరి పాచిపల్లి బ్రిడ్జ్ మీద ఆగాము. మా ఫ్రెండ్స్ అండి. ఈ బ్రిడ్జ్ నుంచి బయలుదేరి మనం ఈరోజు కోరంగి మడడుగులు కోరంగి అభయారణ్యం అంటారు. వైల్డ్ ఫారెస్ట్ అనమాట. అది చూడడానికి బయలుదేరుతున్నాం. ఇది నేషనల్ హైవే అండి. కత్తిపూడి టు ఒంగోలు హైవే. మనం అమలాపురం దాటాము. అమలాపురం దాటగానే యానం వస్తుంది. యానం దాటగానే కోరంగి ఫారెస్ట్‌లోకి ఎంటర్ అవ్వచ్చు. అంటే అక్కడ నుంచి ఒక 15 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ ఆర్చ్ ఉంటుందన్నమాట అండి హైవే నుంచి. లోపలికి కోరింగా వైల్డ్ లైఫ్ సెంక్చురీ అని ఆర్చ్ ఉంటుంది. ఆర్చ్ నుంచి బయలుదేరి లోపలికి వెళ్ళాలండి. లోపలికి వెళ్తే మనకి బైక్ పార్కింగ్ ఫీజు వచ్చి 30 రూపీస్ తీసుకున్నారండి లోపల. బైక్ పార్కింగ్ చేసుకుని లోపలికి మనం ఎంట్రీ ఫీజు తీసుకోవాలి మళ్ళీని. అదొక 50 రూపీస్ ఉంటుందండి. 50 రూపీస్ పార్కింగ్ ఫీజు, బైక్ పార్కింగ్ ఫీజు 30, లోపలికి ఎంట్రీ ఫీజు 50. ఈ రెండు తీసుకుని మనం లోపలికి ఎంటర్ అవ్వచ్చండి. ఈ మడడుగులు స్పెషల్ ఏంటంటే లోపలికి వచ్చామండి. అన్ని చెక్క వంతెనలు, ఈ తాళ్ళతో కట్టిన బ్రిడ్జ్. కింద ఎప్పుడు కూడా చిత్తడి నేలలు, మట్టితో కూడుకున్న వాటర్ మట్టితో కలిసి ఉంటుంది. కింద నడవడానికి అయితే మనకు ఆస్కారం అనేది ఉండదు. ఓన్లీ ఈ చెక్క బ్రిడ్జ్ల మీదే వెళ్ళాలి. ఈ ఇవాళ మనం చూస్తుంది వచ్చి ఈ అక్వేరియంస్ అండి. ఫిష్ అక్వేరియంస్ ఉన్నాయి లోపల. బాగున్నాయండి. దీని పక్కనే వాచ్ టవర్ అని ఒకటి ఉందండి. ఆ వాచ్ టవర్ ఎక్కితే మనకి మొత్తం కూడా కనిపిస్తుంది వ్యూ అంతాని. ఇంకా మా ఫ్రెండ్స్ అండి చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు మా వాళ్ళంతా కూడా. వీడియోకి పోజ్ చేస్తున్నారు. 5 వచ్చాము మొత్తం మేము. జనవరి 1, 2005 స్టార్టింగ్ అనమాట ఈరోజు. అక్కడ వెళ్ళేది నేనే. ఇక్కడ బయలుదేరి మళ్ళీ వాచ్ టవర్కి ఎక్కామన్నమాట మేము. అది వాచ్ టవర్ ఎక్కితే మనకు మొత్తం కనిపిస్తుంది వ్యూ అంతా కూడా. చాలా బాగుంటుందండి. మొత్తం పచ్చిగా మడ చెట్లు అనమాట అండి. మడ అడవులు అంటారు కదా, చెట్లన్నీ కూడా మడ అడవులు, మడ చెట్లు. ఈ పైనుంచి చూస్తే మొత్తం ఒక ఈ అడవి కనిపిస్తుంది. ఈ ఫారెస్ట్‌లోని నీటి పిల్లులు, నీటి కుక్కలు ఇలా రకరకాలు ఉంటాయండి. తాబేళ్ళు అంటే సాధారణంగా మనకు కనిపించవు. మాకైతే నీటి పిల్లులు కనిపించినాయండి కింద. మాకు ఆకలేసేస్తుంది. అప్పుడే టైం 1 అయింది. ఏదైనా ఫుడ్ తిందామని ఫుడ్ ఆర్డర్ ఇద్దామని కిందకి వచ్చాము. బిర్యానీ చెప్పామండి. 150 రూపీస్ ప్లేట్ వచ్చి. ఆ మూతి ముందుకి పెట్టి ప్లేట్లు లోపలికి నెక్కి నేనేనండి. బాగానే ఉంది బిర్యానీ. అంత సూపర్ ఏం కాదు కానీ పర్వాలేదు. బెస్ట్ 150కి. ఓకేనా? మా వాళ్ళు ఏదో సిప్ అంటున్నారు. ఎంజాయ్ చేస్తున్నారు అనుకున్నాను. బయలుదేరామండి నడుచుకుంటూ. ఇంకా మనకి ఏంటంటే ఈ జర్నీ ఈ చెక్కల బ్రిడ్జ్ మీద అలా నడుచుకుంటూ వెళ్ళడమే. వెళ్ళే దారిలో మా వాళ్ళు చేసి పూత పనులు చూడొచ్చు మీరు. ఇంకొండ సాయి అని వైట్ టీ షర్ట్ మా గ్యాంగ్ లీడర్. ఆడు కూడా వెనకాల ఉన్న కుర్రాడు కూడా సాయే. ఇలా ఉంటుందండి ఈ బ్రిడ్జ్ మీద. అంటే మనం కెమెరాతో షూట్ చేస్తే బాగోదని చెప్పి ఆగాము. ఇది లవర్ స్పాట్స్ అండి. ఒక్కొక్క టర్నింగ్ లో ఒక్కొక్క జంట ఉంటుంది. ఇది మొత్తం మన నడకంతా కూడా బ్రిడ్జ్ మీద సాగుతుందండి. ఈ చెక్కల బ్రిడ్జ్ ఒక దుక్కుని చెక్కల బ్రిడ్జ్ అయిపోతున్నాయి. మళ్ళీ వర్క్ చేసుకుంటూ వస్తున్నారు. అదిగోండి ఆ చెట్టు పక్కన ఉన్నారు. మనం ఆపాము. మా వాళ్ళు చూడండి, మా సాయిగడి అలరా. మంజుమల బాయ్స్ చూసారు మీరు? చూసే ఉంటారు. ఇది మా మంజుమల బాయ్స్ అంటే మా బ్యాచిలర్ అన్నమాట. మీరు ఈ వీడియో చూస్తున్నాను చెప్పి చూసి మధ్యలో ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఎందుకంటే మీరు చేసి ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ మాకు చాలా బూస్టప్గా ఉంటుంది. మరిన్ని వీడియోలు చేయడానికి అవకాశంగా ఉంటుంది. అంటే లైక్ చేస్తే మరికొంతమందికి
వీడియో చేరే అవకాశం ఉంటుందండి. వీడియో చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదనమాట. సబ్స్క్రైబ్ కూడా చేయట్లేదు. అంటే నాకు వచ్చి వ్యూవర్స్ అంతా కూడా ఔట్ ఆఫ్ వ్యూవర్స్. సబ్స్క్రైబర్స్ కాదు. ప్లీజ్ అండి మీ ఒక్క సబ్స్క్రైబ్ అనేది నాకు చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. ఫ్యూచర్‌లో మరిన్ని వీడియోలు చేయడానికి ప్రయత్నిస్తానండి. మీకు 4, 5 కిలోమీటర్స్ ఇంక ఇలాగే తిరగాలనమాట అండి. చాలా బావుంటుంది. ఇక్కడ నుంచి వెళ్తుంటే మనకి బోట్ పాయింట్ ఒకటి చాలా బావుంది. బోట్ పాయింట్ ఒక స్టీమర్ వచ్చి స్టీమర్‌లో నలుగురు ఎక్కొచ్చండి. దానికైతే 1200 చార్జ్ చేస్తున్నారు. లేదంటే మనకి లాంచీ ప్రయాణం ఉంది. లాంచీ ప్రయాణం అయితే రూ. 100 తీసుకుంటున్నారండి. లాంచీ ప్రయాణం రూ. 100 అది కూడా చాలా బావుంది. మేము లాంచీ ప్రయాణం వెళ్ళాము. ఫ్రెండ్స్ ఇటువంటి చోట్ల ఎక్కువగా అమ్మాయిలు, అబ్బాయిలు కలిపి మూతులు నవ్వుకునే స్పాట్లు ఇయి. అంటే మన వీడియోకి దొరకరు. మన వీడియో తీస్తే మనం తీసి మక్కన తీసేస్తారు. అంటే మనం లేట్ టైంలో చూసి ఎక్కడెక్కడ మూతులు నాక్కుంటారు. చాలా దుక్కుల మనకి లైన్‌లో తగిలేరు. కాకపోతే వాళ్ళని చూస్తున్నప్పుడు మనం వీడియో షిఫ్ట్ చేయము. మళ్ళీ అది చాలా రిస్క్ అని. ఓకేనండి? ఎక్కడ ఎక్కి చోటుగా తీర వీడియో చూడమ్మా చిన్న ఏడు మనోడు పాయింట్ ఎంత టికెట్ ఇది నీటి పిల్లి అని ఉంటుందండి. నీటి పిల్లులు, నీటి కుక్కలు మరియు తాబేళ్ళు, ఎండ్రకాయలు అంటే పీతలు తెలుసు కదండి, ఇవంటివి ఉన్నాయి. ఇది బోట్ పాయింట్ దగ్గరికి వచ్చామండి మనం. బోట్ పాయింట్ దగ్గర వ్యూ అయితే చాలా బాగుంది. ఈరోజు జనవరి 1 ఏమో క్రౌడ్ అయితే చాలా హెవీగా ఉన్నారండి. నేను హైదరాబాద్ జూ పార్క్ చూశాను, నెహ్రూ జూలాజికల్ పార్క్, నెక్స్ట్ వచ్చి తిరుపతి శ్రీ వెంకటేశ్వర జూ పార్క్ చూశాను. కానీ ఏ పార్క్ లో కూడా నాకు జూ పార్క్ లో కూడా ఇంత జనం అనిపించలేదు. కానీ మన అడవులకి ఎంత జనం ఎందుకు వచ్చారు అంటే మరి జనవరి 1 వల్ల ఎందుకు నాకు తెలీదు. జనం ఖాళీగా ఉండాను. జనం అయితే మాత్రం చాలా ఎక్కువగా ఉన్నారండి, క్రౌడ్ వచ్చి. ఈ పాయింట్ కూడా వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంది. స్టీమర్ సూపర్ అనమాట అండి. స్టీమర్ అది 1200 అనమాట. అమ్మో భయంగా ఉంది. మనం అయితే మాత్రం సేఫ్టీగా లాంచీ ప్రయాణం చేద్దామంటే 100 రూపీస్లో అయిపోతుంది కదా, అది ప్లస్ పాయింట్ మనకి. మరి అంత అమౌంట్ ఎక్కువ పెట్టలేము, పైగా రిస్క్ చేయలేము. వచ్చిందండి మన బోట్ పాయింట్. ఒక బోట్ బయలుదేరింది, ఒక బోట్ వస్తుంది. వచ్చే బోట్ లో మనం వెళ్ళిపోతున్నాము. టికెట్ తీసుకుని వచ్చేసాము ఆల్రెడీ. ఈ వ్యూ మనకి లోపలికి లాంచ్ మీద వెళ్ళినప్పుడు వ్యూ అయితే చాలా బాగుంది. మా బ్యాచ్ అంతా వెయిటింగ్, ఎప్పుడు వస్తుంది లాంచ్, వెళ్దాం. మా సాయి గారు చూసారా, అంటే అందరు సాయిలే, మా వాళ్ళు ఎక్కువ వేసుకున్నాము. ఎలా అయితే లైఫ్ జాకెట్ ఇచ్చారు మాకు, వేసుకున్నాము. మా ఫ్రెండ్స్ బయలుదేరుతున్నాం. చాలా మంచి అనుభూతి అండి ఇది. చాలా హ్యాపీగా ఉన్నాం మేము. మా ఊరికి ఎలా వేసుకోవాలో అర్థం కావట్లేదు. లైఫ్ జాకెట్ ఇచ్చారు కానీ స్టార్ట్ చేశాడు సార్ డ్రైవర్. బయలుదేరిందండి. ఇక్కడ నుంచి నేను వాయిస్ ఓవర్ ఏమేమో చూడండి, చాలా బాగుంటుంది. కొంచెం చుట్టూ మడ చెట్లు, పక్షులు చివరి వరకు చూడండి. అది కనిపించేది బీచ్ అనమాట. నేను సముద్రం దగ్గరికి వచ్చేసాను, చాలా దగ్గరికి. అక్కడికి చివరికి తీసుకెళ్ళి అక్కడ ఒక టర్నింగ్ పాయింట్ టర్న్ చేస్తున్నాడు. టర్న్ చేసి మళ్ళీ బ్యాక్ వచ్చేస్తున్నాము. ఈ దారిలో మనకి అనుకోకుండా నీటి కుక్కలు, నీటి పిల్లులు కూడా మనకి దీంట్లో గోదావరిలో కనిపిస్తున్నాయి. అంటే మన కెమెరా చిక్కేంత అవకాశం లేదు, తక్కువ వెళ్ళిపోతున్నాయండి. చూసిన ఫ్లేమింగోస్, కొంగలు సూపర్ గా ఉన్నాయి. చేస్తున్నారా మీరు? అక్కడ అయిపోయింది. మళ్ళీ మేము ఇక్కడికి వచ్చాము. మళ్ళీ వేరే రూట్ ఉంది, వేరే చోటుకి. చెక్కలు ఇరిగిపోయినాయి. ఇప్పుడు నిజంగా మంజుమల్ బాయ్స్ లాగా ఉన్నారు మా ఊళ్ళో. దాంట్లోకి పడ్డారా అప్పుడు ఉంటుంది ఒక్కొక్కటి పని. చెక్కలు దూకుతూ మరి వెళ్తున్నారు. అది క్లోజ్ చేసిన దారిలోకి వెళ్తున్నారు. యూత్ అంటే అంతే కదండి, ఏది చేయదండి అది చేస్తారు.
అక్కడ చూసారా మా సాయిగాడు అలరా సంటి పిల్లలు ఎక్కిదండి. ఇక్కడ 12 సంవత్సరాల లోపు పిల్లలకి అని మాత్రమే ఉంది. మీరు చూసారా మా ఊరు చేసి వెళ్ళరా. అదిగోండి అదిగోండి వంకర అదిగోండి వాళ్ళరండి బాగానే. ఏయ్ నిన్న ఎలాగా బొక్కలు ఏంతో ఎర్రారా. మా ఓడికి 11. Once again, thank you, friends.